నమస్కారం. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు థర్స్‌డే ఈవినింగ్ నైట్ ఆల్మోస్ట్ 12:00 సరిపోదా శనివారం సినిమా చూసాము. ఈ మధ్యన తెలుగు సినిమాలు చూడాలంటే భయమేస్తోంది. ఒక 'టిల్లు' తప్ప ఇంత ఎంగేజింగ్‌గా ఉన్న సినిమా బహుశా ఇదే అనుకుంటా సెకండ్ సినిమా 'నాటి వెనకలకి'. 3 గంటల సినిమా వాచ్ చూసుకోకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మొత్తం చివరి వరకు వెళ్ళిపోయింది. మెయిన్ రీజన్ ఈజ్ వెల్ రిటెన్ స్క్రిప్ట్, అంటే మంచిగా రాసుకున్న స్క్రిప్ట్ బై వివేక్ ఆత్రేయ. దానికి తగ్గ స్క్రీన్ ప్లే, దానికి తగ్గ నటులు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ బాగుండాలి అంటారు. హీరో విలన్ పోటాపోటీగా ఉండాలంటారు. అది చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తాం. తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి మనకి, అంటే హీరో సబ్డ్యూడ్గా ఉంటాడు, హీరో ఏం చేయడు, చివరిలో ఏదో చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 'కిక్ 2' మూవీ, మై ఆల్ టైమ్ ఫేవరెట్ 'కిక్ 2' మూవీ. అండ్ 'కల్కి' మూవీ, హీరో ఏమీ చేయడు, హీరోని యాక్చువల్గా బయటికి గెంటేస్తారు కాంప్లెక్స్ ఆర్ స్వర్గం నుంచి. హీ కుడ్ డూ ఎనీథింగ్, నాట్ దర్ ఈస్ ఎ మోటివ్ ఫర్ హిమ్ అలా బయటికి వెళ్ళిపోవడానికి. దీనిలో హీరోకి విలన్కి ప్రతి క్షణము ఆల్మోస్ట్ టిట్ ఫర్ ట్యాట్ లాగా ఉంటూనే ఉంటుంది. వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితేనేమిటి, వాళ్ళ టిట్ ఫర్ ట్యాట్ అయితేనేంటి, చాలా బాగుంటాయి. మీరు ఈ వీకెండ్కి ఇఫ్ యూ వాంట్ టు సీ అన్ ఎంగేజింగ్ మూవీ, అంటే విసుగు పుట్టకుండా, బోరు కొట్టకుండా ఉండే సినిమా చూద్దాం అంటే తప్పకుండా వెళ్ళొచ్చు. దీనిలో హైలైట్స్ ఏంటంటే హీరో విలన్ పక్కన పెట్టేస్తే మ్యూజిక్ కొద్దిగా లౌడ్గా అనిపించింది కానీ బాగుంటుంది. వన్ ఆఫ్ ద అదర్ థింగ్ ఐ లైక్ ద ఎడిటింగ్ ఆఫ్ ద ఫైట్స్. ఈ మధ్యన సినిమాలో ఫైట్స్ చూసి బోరు కొట్టేస్తుంది. ఎగనెస్ట్ ది గ్రావిటీ, ఇంకా ఎగనెస్ట్ ఆల్ పాసిబుల్ థింగ్స్ ఫైట్ చేస్తారు, ఇవి కొట్టే అంత దూరం వెళ్ళిపోతారు. ఇన్ దిస్ వన్ that kind of fightings are very minimal, but most fights are కొడతాడు అంటే మోస్ట్లీ దే మేనేజ్ విత్ ద ఎడిటింగ్ వెరీ వెల్, వెరీ వెల్. సో హీరోయిన్ రోల్ పెద్ద ఎక్కువ ఉండదు కానీ బట్ ఫైన్, షీఈస్ గుడ్. ఈ కథ ఎస్టాబ్లిష్ చేసిన తీరు బోర్ కొడుతుందేమో అనుకున్నాను నేను. తర్వాత వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ ఏమైనా బోర్ కొట్టిస్తాడేమో అనుకున్నా. నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్. హీ హాస్ టేకెన్ సఫిషియంట్ టైమ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే విలన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి తగు సమయం తీసుకున్నాడు. అండ్ దెన్ హీరో ఫ్రేమ్ వర్క్కి తగిన సమయం తీసుకున్నాడు, ఆ ఫ్రేమ్ వర్క్ రిలీజింగ్కి తీసుకున్నాడు, సో దట్ వీ నో ద థింగ్స్ లైక్ ఇన్ వాట్ సిచ్యువేషన్స్ హీరో కెన్ డూ వాట్ అండ్ వాట్ ఆర్ ద అదర్ సిచ్యువేషన్స్. సో కొన్ని 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 సీన్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి కానీ బట్ మై గాడ్, దిస్ ఈస్ ఎ మైండ్ బ్లోయింగ్ మూవీ. మీరు తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. A good movie after a lot of time. I'm very, very satisfied for spending 3 hours of my time with $18. Thank you. If you like my channel, please share, subscribe and notifications के लिए bell दबाइए, comments. Thank you.